చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలి మడుగులోని మామిడి రైతు ఉమావతి నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా అడవిలో నుంచి వచ్చిన ఏనుగులు తన మామిడి తోటలపై దాడులు చేసి లక్షలాది రూపాయల పంటను నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల బీభత్సంతో తీవ్ర నష్టం ఎదురైందని అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసి పంటలను రక్షించాలన్నారు. ఇప్పటికే పై స్థాయి అధికారులకు విషయాన్ని తెలియజేశామని నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలను వన్య ప్రాణుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనేక సార్లు చేసినాము. ఈ సోలార్ ఫెన్సింగ్ వేయాలని, అదేవిధంగా అడవి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఫెన్సులు కొట్టి వాటికి కందకాలు తీసి వాటికి పునరుద్ధరించాలని కూడా మేము అనేక సార్లు ప్రభుత్వానికి తెలిపినాము. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏనుగులు పంట పొలాలపైకి రావడమే కాకుండా వ్యవసాయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని ఉంటున్న రైతులు ఇండ్లపై, అదేవిధంగా పశువుల చెట్లపై, అదేవిధంగా గొర్రెల చెట్లపై, అదేవిధంగా పట్టుపురుగు చెట్లపై కూడా ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాల్లో చొరబడి మూగజీవాలైన పాడి పశువులు కానీ, గేదెలు కానీ వాటిని అట్లే చాలా నష్టాలు కూడా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. పంట పెట్టుబడులకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుకున్న పంటలు చేతికొచ్చే సమయంలో ఇలా గుంపుల వారీగా వస్తున్నాయి. ఈ విధానాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వాన్ని కూడా అనేక సార్లు డిమాండ్ చేశాము, వినతిపత్రం ఇచ్చాము. అటవీ శాఖ అధికారులు కూడా అనేక సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అడవి ఏనుగులను అరికట్టేందుకు ప్రయత్నం చేస్తారని మేము భావిస్తున్నాం. అదే ఈ గ్రామంలో కాస్తో కూస్తో కొంతవరకైనా నివారించే పరిస్థితి రావచ్చు. జిల్లా అంతటా తిరిగి మారుమూల ప్రాంతాల మొత్తం ఈ ఏనుగులు, కుంకి ఏనుగులు పోయి నివారించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. వాటిపైన ఆధారపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏర్పాటు చేసి పూడిపోయిన కందకాలని మళ్ళీ వాటిని పూడికి తీసి ఏనుగులు రాకుండా